నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దుల్లో పూర్తిగా కూడా మావోయిస్టుల ఏరువైతే లక్ష్యంగా ఇటు కేంద్ర రాష్ట్ర బలగాలైతే పెద్దగా మోహరిస్తున్న పరిస్థితి ఉన్న ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే ఇటీవలే మావోయిస్టులు అయితే లేఖను విడుదల చేసిన పరిస్థితి ఉంది. శాంతియుత చర్చలకు మేము సిద్ధం అంటూ కూడా మావోయిస్ట్ పార్టీ లేఖనైతే విడుదల చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ సార్ ఉన్నారు. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, ప్రధానంగా ఇటు మావోయిస్ట్ పార్టీ లేఖను విడుదల చేసింది, శాంతియుత చర్చలకు మేము సిద్ధం అంటూ కూడా లేఖను విడుదల చేసింది. దీనికి ఏమైనా బ్యాకప్ ప్లాన్ ఉందని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? అదే మీరు కరెక్ట్ చెప్పారు. ఆ టైటిల్లో ఏముంటుందంటే చర్చలకు మేము సిద్ధమే అంటుంది. చర్చలు జరుపుతామని అనటం కాదు, చర్చలకు సిద్ధమే అంటుంది. దీనికి ఒక పూర్వరంగం ఉంది. ఆ పూర్వరంగం ఏంటంటే వీళ్ళే మొదటిగా ప్రతిపాదించిన అంశం కాదు అది. 2023 డిసెంబర్ ఎలక్షన్లప్పుడు ఛత్తీస్గఢ్లో ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు అప్పుడే ఆ రాష్ట్ర ప్రభుత్వమే మేనిఫెస్టోలు పెట్టి మేము మావోయిస్టులతో చర్చలు జరుపుతాం, మావోయిస్టులు ముందుకు రావాలని పెట్టిండ్రు. కనుక ఆ ముఖ్యమంత్రి వాళ్ళు గెలిచిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ చర్చల ప్రక్రియ అనేది కొనసాగాలి. కానీ అధికారంలోకి వచ్చాక ఒక కండిషన్ పెట్టిండ్రు. ఆ కండిషన్ ఏంటి? చర్చలు జరుపుతాము, మొదట లేదు, తర్వాత గెలిచాక చర్చలు జరుపుతాము, కాకపోతే వనరులు తీసుకెళ్తాం, రోడ్లు విశాలమైన రోడ్లు వేస్తాం, అక్కడ మైనింగ్ చేసిన తర్వాత వచ్చిన ఆ సంపద ఏదైతే ఉంటుందో దాన్ని మేము రవాణా చేస్తాం, అప్పుడు చర్చలు జరుపుతాం అన్నారు. అంటే ఇప్పుడు ఏ వనరులను రక్షించుకోవటం కోసము ఆదివాసీలు పోరాటం చేస్తున్నారో, ఏ ఖనిజ సంపదను భవిష్యత్ తరాల కోసం దాన్ని అందజేయాలనే లక్ష్యంతో పోరాటం చేస్తున్నారో జీవితాలు పణంగా పెట్టి, ఆ వనరులు పోయిన తర్వాత ఇంకా లాభం ఏంటి అని వాళ్ళకు అక్కడ ఉన్న మావోయిస్టులు ఆ షరతుకు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోవటం వల్ల అక్కడ స్టేల్మేట్ వచ్చి ఆగిపోయింది. అయితే దీనికి ఒక చరిత్ర ఏంటంటే, ఈ నెలలో పోయిన మార్చిలో హైదరాబాద్లో ఒక శాంతి చర్చల మేధావులు ముందుకొచ్చి, కొంతమంది న్యాయమూర్తులు ముందుకొచ్చి శాంతి చర్చల ప్రక్రియ ఒకటి మొదలుపెట్టారు. పెడితే దానికి స్పందనగా అటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ముందుకు తెచ్చిన అంశానికి స్పందనగా ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని అది బహిరంగంగా పార్టీ వాళ్ళు ఒక ప్రకటన చేసిండ్రు. అయితే అందులో ఉన్న రాజకీయ కోణాలుతో సంబంధం లేకుండా ఒక హక్కుల పరిభాషలో, హక్కుల కోణం నుంచి మనం చూస్తే, పౌర హక్కుల సంఘంగా, శాంతిని కోరుకునే సంఘంగా తప్పనిసరిగా చర్చల ప్రక్రియ అనేది ముందుకు రావాల్సిందే. అందుకని ఈ నేపథ్యంలో చర్చల ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళటం కోసం అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను, ఇటు మావోయిస్టు పార్టీలను టేబుల్ దగ్గరికి, అక్రాస్ ది టేబుల్ తీసుకురావటం కోసం మేధావులు, పౌర సమాజం ఏ ప్రయత్నం అయితే చేయాలో ఆ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తూ ఉన్నాం. సార్, ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మావోయిస్టు లేఖను విడుదల చేశారు. శాంతియుత చర్చలకు మేము గన్ డౌన్ చేస్తాం, మీరు గన్ డౌన్ చేయండి, చర్చలు జరుపుదాం అని చెప్పేసి మాట్లాడిన సిచ్యువేషన్ ఉంది. ఈ సిచ్యువేషన్లోనే అంటే రానున్న రోజుల్లో మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోయే అవకాశం ఉందా? అయితే ఈ తుపాకులు పక్కకి పెట్టడం అనేది, జనజీవన స్రవంతిలో కలవటం అనేది, చర్చల ప్రక్రియ టేకప్ చేయటం అనేది టోటల్గా రెండు వైవిధ్యభరితమైన అంశాలు. ఇది దీని కోణం వేరు, దాని కోణం వేరు. ఎప్పుడు కానీ ఒక పార్టీ, ఒక వ్యవస్థగా, ఒక ఆర్గనైజేషన్గా మొత్తం పార్టీ తుపాకులు కింద పెట్టి ఇప్పుడున్న పరిస్థితిలో తుపాకులు పక్కకెట్టి ఇక మనం చెప్పుకుంటున్న జనజీవన స్రవంతిలో మూకుమ్మడిగా వచ్చి కలుస్తారని అది ఊహకందని విషయం. వ్యక్తులు వస్తారు, వ్యక్తులు
పలు కారణాల వల్ల ఆరోగ్యరీత్యా లేదా సిద్ధాంతపరంగా విభేదించి వస్తారు. కానీ ఒక ఒక ఆ, నిర్దిష్టమైన దీర్ఘకాలికంగా ప్రజల పక్షాన పనిచేస్తున్న పార్టీ అంత పెద్ద నిర్ణయం తీసుకొని వస్తుంది అనేది కాదు. ప్రభుత్వం దగ్గర ఉంటాయి, ఈ పార్టీ దగ్గర ఉండేటివి ఉండంగా కొన్ని షరతులు, పరిమితులు, కొన్ని పరిధులు పెట్టుకొని వాటిని అంగీకారం అయిన తర్వాత చర్చలకు వస్తామనేది అంశం. అంతేగాని ఆయుధాలను పక్కకెట్టి పెడతామనే దానికి సంబంధం లేని అంశం ఇది. చర్చలకు వచ్చినప్పుడు, బయటకు వచ్చినప్పుడు అవి 2004లో ఎట్లయితే అప్పచెప్పి వచ్చిందో అట్లా వచ్చి మాట్లాడటానికి సిద్ధం అనేది మనకు అర్థమవుతుంది. సార్, ఇక్కడ చూసుకుంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కావచ్చు, ఇటు బీజేపీ పార్టీ అంతా కూడా మావోయిస్టుల ఏర్వైతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ పేరుతో అయితే ఎన్కౌంటర్లు చేస్తున్న పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో మావోయిస్టులు కనిపిస్తారంటారా? అయితే ఇది ఇవాల్టిది కాదు, మీరు అన్నట్టుగా 2026 మార్చి 31 అనే ఒక డెడ్ లైన్ ఏదైతే పెట్టినరో ఆయా ప్రభుత్వాలు ఆయా సందర్భాల్లో ఈ డెడ్ లైన్ పెడుతూనే ఉన్నారు. అదేదో సంక్షేమ పథకం లాగా అసలు రాజ్యము ప్రధానంగా ప్రజల సంక్షేమం చుట్టూన పనిచేయాలి. అంతేగాని ఆ సంక్షేమాన్ని పక్కకెట్టి ఇప్పుడు కొత్త పథకాలు ఆపరేషన్ గ్రీన్ అంటని, ఆపరేషన్ ప్రహార్ అని, ఆపరేషన్ సమాధాన్ అని, ఇట్లా ఆపరేషన్ అనకొండ అని, ఇట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క పథకం అనౌన్స్ చేసుకుంటూ వస్తూ రాజ్యాంగేతర శక్తిని ఒక సల్వాజుడును కూడా ఏర్పాటు చేసుకొని మొత్తంగా ఉద్యమాన్ని అణచివేయడానికి రకరకాల పథకాలను ఈ 2005 నుంచి ప్రకటించడం అనేది చూస్తూనే ఉన్నాం. అయితే ఇక చివరికి వచ్చేసరికి దాని పేరు ఆపరేషన్ కగార్గా రూపాంతరం చెందింది. ఆపరేషన్ కగార్ అంటే మనం తెలుగులో అది అంతిమ యుద్ధం అని చెప్పుకోవచ్చు. అంతిమ యుద్ధం 2020 నాటికల్లా మావోయిస్టులను తీసేస్తాను అని చెప్పటం అనేది, అంటే మావోయిస్టులను తుదముట్టిస్తాను అని ఎప్పుడైతే ప్రకటించిండో ఇది 2023 ఎలక్షన్లకు ముందు డిసెంబర్, నవంబర్లో ఒకసారి, అంతకుముందు అక్టోబర్లో గుజరాత్లో ఆయా పోలీస్ ఆఫీసర్లు, మిలిటరీ ఆఫీసర్స్తో సమావేశం పెట్టి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటిస్తూనే ఉన్నాడు. ప్రకటించి ఏమంటాడు, మొత్తం చంపేసేయండి, నరికేసేయండి, తుదముట్టించండి, చివరి నక్సలైట్ను కూడా వదలకండి, తీసుకురండి, అసలు నక్సలైట్ల మీద కనికరం ఉండాల్సిన పని లేదు అని ఈ పదభాషలో చెబుతూ ఉన్నాడు. ఇది అప్రజాస్వామికం. అది ఒక రాజకీయ పార్టీ, ఒక రాజకీయ లక్ష్యాలను ముందుకు తీసుకొస్తున్న పార్టీ, ప్రజల్లో ఉండి పనిచేస్తున్న పార్టీ. ఒకవేళ అది ప్రజల పక్షాన లేని పార్టీ అయితే ప్రజలే దాన్ని తిరస్కరిస్తారు. కానీ నీ దగ్గర మిలిటరీ ఉందని, నీ దగ్గర ఫోర్స్ ఉందని, నీ దగ్గర ఆయుధాలు ఉన్నాయని ఒక చిన్న పార్టీని పట్టుకొని దాన్ని తుదముట్టిస్తానంటే, ఈ తుదముట్టిస్తాను అనే ఒక హింసాత్మక చర్య ఏదైతే ఉందో ఇప్పుడు మనం విశ్లేషణ చేయాల్సింది ఏంటంటే అది కేవలం మావోయిస్టు పార్టీని తుదముట్టించటంతో ఆగిపోదు. హింసను కనుక సమాజం అంగీకరించుకుంటూ పోతే ఆ హింస యొక్క విషపు కోరలు ఎట్టయినా దాన్ని విస్తరించే ప్రమాదం ఉంటుంది. మొత్తం సమాజమే హింసాత్మకం అయిపోయే ప్రమాదం ఉంది. కనుక ఈ ధోరణిని మనం అరికట్టాలి. బేసికల్గానే బీజేపీకి ప్రభుత్వంలో ఉంది కనుక బీజేపీకి బేసికల్గా క్రిస్టియన్స్ అంటే పడదు, ముస్లిమ్స్ అంటే పడదు. ఒకే భాష, ఒకే దేశం, ఒకే జాతి, ఒకే మతం, ఒకే పార్టీ, ఒకే నాయకుడు, ఆ ఒక్క నాయకుడు నేను, ఒకే ఆహారం, ఒకే ఆహారం తింటే కూడా చంపేస్తున్నారు. అయితే ఈ రకమైన పాలసీతో ఉన్న ప్రభుత్వం ఇక కమ్యూనిస్టులు అంటే కూడా పడదు కనుక కమ్యూనిస్టులు ఒక మావోయిస్టు పార్టీ దగ్గర మొదలుపెట్టింది ఆగదు. మొత్తం కమ్యూనిస్టు ఉద్యమాన్ని భారతదేశంలో లేకుండా చేసే ప్రయత్నం సాగుతుంది. కనుక ఈ ప్రమాదం ఇంకా అటు దశకు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత భారత సమాజం పైన
ఉంటుందనేది భారత పౌర సమాజం అర్థం చేసుకోవాలి. సార్ ఇక్కడ చూసుకుంటే ఇటు తెలంగాణ ఛత్తీస్గఢ్లో ఇటీవలే చాలా సంఘటనలు జరిగాయి. ఏదైతే మా పోలీసుల కోసం అమర్చిన టిఫిన్ బాంబుల మీద చాలామంది కాళ్ళు వేసి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. ఇటు చూసుకుంటే ఇటీవల కాలంలో ఒక పంచాయతీ సెక్రటరీని అతని బ్రదర్ని నరికి చంపేసిన సిచ్యువేషన్ ఉంది. ఈ టిఫిన్ బాంబుల మీద కాలేసి చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా చాలామంది కాళ్ళు చేతులు పోయి మంచం మీద పడిపోయిన పరిస్థితి ఉంది. వీళ్ళ కేవలం మావోయిస్టుల గురించే మాట్లాడే పౌర సమాజం, పౌర హక్కుల సంఘాల నాయకులు ఇలాంటి ఆదివాసీలు ఇంత ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఎందుకు మాట్లాడరని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎట్లా చూడొచ్చు? దీన్ని మేము ఎదుర్కొంటూనే ఉన్నాం. అయితే పెద్ద ఘటనలు మీరు చెప్తున్న వాటి వెనుక పెద్ద నేపథ్యం ఉంది. ఆ పూర్వరంగం ఏంటంటే మొత్తం దేశంలో ఇవాళ దండకారణ్యంలో మధ్య భారతంలో ఆపరేషన్ కగార్ పేరు మీద ఏదైతే యుద్ధం ప్రకటించిందో భారత ప్రభుత్వం, అందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడైతే మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్ర ప్రభుత్వాధినేతలు మిలాఖత్ అయి ఉన్నారు. కనుకనే ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా మిలాఖత్ అయిందని చెప్పడానికి ఉదాహరణ ఏంటంటే, ఇప్పటికే మన రాష్ట్రంలో 3 ఎన్కౌంటర్లు జరిగినాయి. ఆపరేషన్ కగార్లో భాగంగానే 3 ఎన్కౌంటర్లలో ఒక 14 మంది చనిపోయారు. సరే, ఒక 5 లాకప్ డెత్తుల్లో చనిపోయారు. ఏం తేడా కనబడతలేదు. అప్పటి ప్రభుత్వాలకు ఇప్పటి ప్రభుత్వాలకు ఏం తేడా లేదు. అయితే ఆ అంతిమ యుద్ధం అనే నినాదం అది ఏదైతే ఉందో తెలంగాణలో కూడా, అంటే ఎక్కడైతే ఆదివాసీలు ఉన్నారో తెలంగాణలో మీరు రెఫర్ చేసిన ఖమ్మం ములుగు జిల్లాలో ఎక్కడైతే ఆ టిఫిన్ బాక్స్ ఘటన జరిగిందో అక్కడ ఆదివాసీలు ఉన్నారు కనుక ఈ భారత ప్రభుత్వానికి ఆదివాసీలు అంటే మొదటి నుంచి ఎందుకు ఇంత వైరుధ్యం, వాళ్ళని శత్రువులుగా ఎందుకు చూస్తుందో అర్థం కావటం లేదు. కనుక ఆదివాసీ ప్రాంతాల్లో కేంద్రీకరించి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన అన్నారు, ప్రజాస్వామిక హక్కులను నిలబెడతాన్నాడు, పౌర హక్కులకు గ్యారంటీ ఇస్తానన్నాడు. ఇది నా 7వ గ్యారంటీ అన్నాడు. 7వ గ్యారంటీలో మరి ప్రాణాలు 14 మంది ప్రాణాలు పోయినాయి కదా. 7వ గ్యారంటీలో ఆదివాసీల ప్రాణాలు లేవా? ఎందుకు అక్కడ దామిరతోగలో ఎన్కౌంటర్ చేసినావు, చెల్పాకలో విషం పెట్టి చంపేసినావు, ఇటు రఘునాథపాలెంలో ఎన్కౌంటర్లో 6గురిని చంపేసినావు. ఇట్లా చంపేస్తున్న క్రమంలో ఏం చేస్తున్నారు? ఆ ప్రాంతాల్లో ఉన్న అంటే ఛత్తీస్గఢ్కు తెలంగాణకు సరిహద్దులు మీరు ఏదైతే రెఫర్ చేసి మాట్లాడారో ఆ సరిహద్దు గూడాలు గ్రామాల్లో మొత్తం పోలీసులే, సివిల్ డ్రెస్లో పోలీసులే ఉంటారు. వాళ్ళు చేస్తున్నది ఏంటంటే గ్రామాన్ని విడదీసి నయాన భయాన, పాపం వాళ్ళు అత్యంత పేదరికంలో ఉన్న ఆదివాసీలు కనుక వాళ్ళకు డబ్బులు ఆశ చూపించి రకరకాల పెద్ద పెద్ద సెల్ ఫోన్లు ఇచ్చి లేదా తాత్కాలికంగా ఎన్నో పైసలు ఇచ్చి వాళ్ళను ఏదో ఆశలు చూపి భ్రమలు చూపెట్టి లొంగ తీసుకొని వాళ్ళ చేత ఏం పని చేస్తున్నారంటే మావోయిస్టులు ఎక్కడెక్కడ వస్తున్నారు, ఎక్కడెక్కడ పోతున్నారు, ఆ సమాచారం అంతా మాకు చెప్పాలని చెప్పి ఒక గ్రామాన్ని ఏం చేశారంటే వర్టికల్గా డివైడ్ చేసి మొత్తం ఇన్ఫార్మర్ వ్యవస్థను పటిష్టంగా ఏర్పాటు చేసుకున్నారు. మేము చెల్పాక ఎన్కౌంటర్కి పోతే, అంతకంటే ముందు రఘునాథపాలెం ఎన్కౌంటర్కి పోతేనేమో మమ్మల్ని అరెస్ట్ చేసి అశ్వాపురంలో పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. చెల్పాక ఎన్కౌంటర్కి పోయినప్పుడు పోనిచ్చారు. కానీ మేము తిరిగి వచ్చేటప్పుడు రోడ్డు బ్లాక్ చేసి ఆదివాసులను తీసుకొచ్చి, వాళ్ళు నిజంగా ఆదివాసులా మరి వాళ్ళు పోలీసులు తెచ్చిన వాళ్ళు ఎవరు అనేది తెలియదు కానీ తీసుకొచ్చి రోడ్ బ్లాక్ చేయించేసి మొత్తం నినాదాలు ఇచ్చి అది కూడా మా ఎఫ్ఈకి కూడా కాల్ చేశారు. అయితే మా ఆదివాసీలను తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. మీరు చెప్తున్న టిఫిన్ బాక్సులు అనేటివి ఎక్కడ పేలినాయి అంటే ఒక యుద్ధ వాతావరణం నెలకొని ఉంటుంది ఆ అడవిలో. వాళ్ళు ఎక్కడైతే ఈ మావోయిస్టులు తలదాచుకుంటారో, ఎక్కడ లోపల డీప్ ఫారెస్ట్లో మీరు ఊరికనే అడవిలో మీరు బయటికి చెప్పేవాళ్ళు కొంత మీరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయాలి. అడవిలో పేలినాయి అని చెప్పటం కాదు,
ఎంత లోతైన అడవిలో, ఎంత డీప్ ఫారెస్ట్లో అవి పేలినాయి అనేది. ఎక్కడైతే వాళ్ళు ఒకవేళ మకాం వేసుకుంటే వాళ్ళ రక్షణ కోసం, రక్షణ వలయంగా అలాంటివి ఏమైనా డెటోనేటర్లు కానీ అలాంటివి టిఫిన్ బాక్స్ బాంబులు పెట్టుకొని ఉంటే, ఇక్కడ అవి పేలి సాధారణ ఆదివాసీలు చనిపోయారంటే సాధారణ గూడాల్లో నివసిస్తున్న ఆదివాసీలకు అడవి సంపద కోసం వెళ్ళటం కానీ, లేకపోతే పొయ్యిల కట్టెలకి వెళ్ళటం, దానికోసం అంత దూరం వెళ్ళాల్సిన పని ఉండదు. అంత దూరం వెళ్ళారు వీళ్ళు అంటేనే వాళ్ళు ఏర్పాటు చేసుకున్న నెట్వర్క్ అది. ఆ నెట్వర్క్లో చిక్కుకున్న, ట్రాప్లో చిక్కుకున్న ఈ అమాయకపు ఆదివాసీలు చూసి చూడక వెళ్ళి అవి జరిగిన మాట వాస్తవమే. అది అట్లా అదే సార్, అట్లాంటి సంఘటనల పైన పౌర హక్కుల సంఘాల నాయకులు ఎందుకు మాట్లాడరు? కేవలం మావోయిస్టులను ఎన్కౌంటర్ చేసినప్పుడే ఎందుకు మాట్లాడతారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దీనికే సమాధానం? మేము దానికి స్పందిస్తున్నాము, ప్రతి ఘటనకు స్పందిస్తున్నాం. పోలీసులు చనిపోయినప్పుడు కానీ, లేదా అదే మీరు చెప్తున్న వాజేడ్లో గ్రామ పంచాయతీ సెక్రటరీని చంపటం కూడా హింసను ఎవ్వరు కూడా ఆమోదించరు. ఆ హింస మళ్ళీ ప్రతి హింసకు దారితీస్తుంది. అయితే ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఘటన కానీ, లేకపోతే టిఫిన్ బాక్స్ ఘటన కానీ మనం కొంచెం విస్తృతమైన అర్థంలో చూడదలుచుకుంటే మళ్ళీ అల్టిమేట్గా దానికి బాధ్యులు ఎవరు? ఆ ఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇన్ఫార్మర్ వ్యవస్థను దేనికోసం ఏర్పాటు చేసుకుంటున్నారు? దయచేసి అమాయకపు ఆదివాసీలను వాళ్ళకు రకరకాలుగా భ్రమలు కల్పించేసి మీ నియంత్రణలోకి తెచ్చుకొని వాళ్ళను పావులుగా ఉపయోగించుకోకండి. వాళ్ళను ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్టుగా తయారు చేసుకోకండి. ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తున్న క్రమంలో జరుగుతున్న ఘటనలు ఇవి. ఆ క్రమంలో జరుగుతున్న ఘటనలు కనుక ఒక్కటే ఆలోచించండి, అంత డీప్ ఫారెస్ట్కు ఒక సాధారణ ఆదివాసి పోయి టిఫిన్ బాక్స్ పేలి ఎందుకు పోయిండో ఒకసారి మీరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయండి చూద్దాం. ఎందుకు పోయిండు? ఒక మనిషి అంత దూరం ఎందుకు పోయిండు అంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ ఉన్నారు, ఎక్కడెక్కడ తిరుగుతున్నారు అని తెలుసుకోవటం కోసం వీళ్ళు పంపితే పోయినరు. కనుక ఆ ఘటనలకు పౌర హక్కుల సంఘం మాట్లాడతలేదని కాదు, కానీ బాధ్యత వహించాల్సింది ప్రభుత్వం అనేది ఒక కోణం అయితే, మేము మాట్లాడేది ఎప్పుడు అంటే ఈ దిక్కుముక్కు లేని జనాలకు, నోట్లో నాలుక లేని జనాలకు ఆ చావు అనేది ఏ గుర్తింపు లేకుండా, ఏ ప్రభుత్వ సహాయం అందకుండా ఉండే వాళ్ళ కోసం మేము మాట్లాడతాం. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఘటనలో మేము ఏదైతే డిమాండ్ చేయబోతామో, ఆర్థికంగా ఆదుకోండి అని, కుటుంబాన్ని ఆదుకోండి అని, పిల్లలకు చదువు ఏర్పాటు చేయండి అని మేము ఏదైతే డిమాండ్ పెడతామో అవన్నీ ప్రభుత్వమే కల్పిస్తుంది. కనుక మాకు మాట్లాడే అవకాశం లేదు. కనుక బయటికి ఏమనిపిస్తుంది అంటే హక్కుల సంఘాలకు మాట్లాడతలేరు అని మళ్ళీ మమ్మల్ని బ్లేమ్ చేయడానికి ఉపయోగించుకున్న ఒక ఎత్తుగడ. కానీ ఏది మేము డిమాండ్ చేస్తామో అవన్నీ వాళ్ళకు మేము డిమాండ్ చేయకముందే అవుతుంది. కాకపోతే ఇటు సైడ్ వాళ్ళకు అంటే ఎన్కౌంటర్లో మరణించిన ఈ మావోయిస్టులు కానీ, లేకపోతే ఆదివాసీలు కానీ ప్రతిగా మీకు తెలిసే ఉంటుంది, పైనంగా వాళ్ళ మీదనే కేసులు పెడతారు. వాళ్ళు ఎక్కడో ఏదో అరాచకం సృష్టించడానికి వచ్చిన వాళ్ళని, లేకపోతే వాళ్ళు ఇంకొక ఎవరినో చంపటం కోసం ప్లాన్ వేశారని వాళ్ళ మీదనే, చనిపోయిన వాళ్ళ మీద హత్యా నేరాలు, చనిపోయిన వాళ్ళ మీద దొమ్మి నేరాలు, ఏదో రకమైన నేరం పెట్టి ఎఫ్ఐఆర్ పెట్టి దాన్ని క్లోజ్ చేస్తారు తప్ప ఆ కుటుంబాలను ఆదుకోవటం కానీ, నిజంగా పరిశోధన చేసి అట్లా చనిపోయిన వాళ్ళకి ఏవైతే ఇస్తారో ఇవి వీళ్ళకి ఇవ్వటం లేదు. కనుక మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవి డిమాండ్ చేస్తున్నందుకు వీళ్ళ హక్కుల గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళ హక్కుల గురించి మాట్లాడతలేరు అనేది బయటికి అట్లా మళ్ళీ ప్రభుత్వమే ప్రచారంలో పెడుతుంది. సార్, ఇక్కడ చూసుకుంటే మావోయిస్టు ఉద్యమం ఒకప్పుడు ఒకలా ఉండేది, ఇప్పుడు అంతా వేరేలా ఉంది అని చెప్పేసి పెద్దగా మాట్లాడుతూ ఉన్నారు. ఒకప్పుడు ఉద్యమం అంటే ప్రజల కోసం, ఆదివాసీల కోసం,
ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటే అన్న వస్తాడు, అన్న వచ్చి మనకు న్యాయం చేస్తాడు, ఏ ప్రజాప్రతినిధి తప్పు చేసినా అన్న శిక్షిస్తాడు అనే రోజుల నుంచి ఈ రోజుల్లో అన్న వాళ్ళది ఏం లేదు అనే సిచ్యువేషన్ కూడా అక్కడక్కడ వినిపిస్తూ ఉంది. దీనికి ఏం సమాధానం చెప్తారు? అయితే దీనికి సమాధానం చెప్పే ముందు ఇప్పటికీ ఒక విమర్శ అయితే ఎదుర్కొంటూనే ఉన్నది కదా ఉద్యమం. పాతకాలపు బూజు పట్టిన సిద్ధాంతం. వీళ్ళు ప్రజా రక్షణ కల్పించే విషయంలో ఏం మార్పు లేదు. అప్పుడు కల్పించారు, ఇప్పుడు కల్పిస్తున్నారు. తేడా ఏంటి అంటే అసలు ఏ దిక్కు లేని వాళ్ళకు మరి ఇప్పుడు ఎవరు దిక్కు? ఏదైనా అన్యాయం జరిగితే ఇప్పుడు ఎవరు దిక్కు? వీళ్ళు పోయి చేయటానికి పోవటానికి అవకాశమే లేకుండా చేస్తుంది ప్రభుత్వం. ఎక్కడో దూరంగా నెట్టివేసిందిగా. ఇప్పుడు తెలంగాణలో ఏదైనా ఘటన జరిగితే మీరన్న భయం ఉండే వాళ్ళు వస్తారని. తెలంగాణలో దగ్గరలో ఉన్నారు కనుక వాళ్ళు వస్తారనే ఒక భయం ఉండే. ఇప్పుడు ఎక్కడో అడవులకు వాళ్ళను నెట్టేసేసింది. వీళ్ళకి ఇప్పుడు దిక్కులేని వాళ్ళు అంటే ఉద్యమాలను ప్రజలకు దూరం చేసి ప్రజలను ఒంటరి చేసేసింది. అటు ఉద్యమం ఒంటరి చేసేసింది. దానికి వచ్చే నష్టం ఏమీ లేదు, కానీ ఈ ప్రక్రియ వల్ల ప్రజలు నష్టపోతున్నారు. అదే మీరు అన్నది కరెక్టే. అసలు యూనివర్సిటీలో ఎక్కడ పార్టీ ఉన్నప్పుడు ఆ విద్యార్థులు రాడికల్ విద్యార్థులు ఉన్నప్పుడు ఎంత బాగుండే అని వెతుక్కుంటున్నారు ఆ పార్టీల కోసం. అంతెందుకు మన ముఖ్యమంత్రి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఓపెన్గా బహిరంగంగా చెప్పిండు అసలు నక్సలైట్లు రావాలి, నక్సలైట్లు వస్తే సమస్య పోతుంది అని. అంటే అంత విస్తృతంగా ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక ఆదుకోవాల్సి వచ్చినప్పుడు నక్సలైట్లే వచ్చి చేస్తారనేది అంత విస్తృతంగా పోయింది. ఇప్పుడు ప్రభుత్వాలు ప్రజల సమస్యలు తీర్చవు, పైగా వాళ్ళు వచ్చి ఎవరన్నా తీర్చుతామంటే వాళ్ళ కదలికలు పట్టుకున్నామంటే కాల్చి పడేస్తారు. మనం ఇంటలెక్చువల్స్ ఎవరన్నా పోయి వాళ్ళ పక్షాన మాట్లాడదాం, ఇది అన్యాయం జరుగుతుంది అని మాట్లాడితే వాళ్ళను అర్బన్ నక్సలైట్లు అని ముద్ర వేసి వాళ్ళ మీద కేసులు పెట్టి జైలు పెట్టి ఇటు ఇంటలెక్చువల్స్ ప్రజల సమస్యలను మాట్లాడకుండా చేస్తున్నారు. అర్బన్ నక్సలైట్లు అని ఊపా కేసులు పెడుతున్నారు. ఎన్ఐఏ వాళ్ళు రైడింగులు చేస్తున్నారు. భీమా కోరేగాం కేసు చూసినాం కదా, 16 మందిని BK-16 అని 16 మంది మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న మేధావులను, వామపక్ష మేధావులను తీసుకెళ్ళి జైల్లో వేసిండ్రు. ఇప్పటికీ వాళ్ళు జైల్లో ఉన్నారు. కొంతమంది జైల్లో, సాయిబాబా జైల్లోనే చనిపోయినట్టు, ఆల్మోస్ట్ స్టాన్ స్వామి జైల్లో చనిపోయా, పాండు నరవటే జైల్లో చనిపోయారు. ఎంతమంది ఇప్పటికి ఇంకా జైల్లో ఉన్నారు, బెయిల్ రాదు. వీళ్ళు చేస్తున్న నేరాలు ఏంటి? అసలైన నేరాలు చేసిన వాళ్ళేమో సమాజంలో మంచిగా హ్యాపీగా సంతోషంగా తిరుగుతున్నారు. ఏ నేరం చేయకుండా ప్రజల పక్షాన నిలబడ్డ వీళ్ళనేమో తీసుకెళ్ళి అర్బన్ నక్సలైట్లని ముద్ర వేసి ఊపా కేసులు పెట్టి జైలు పాలు చేసి వీళ్ళ గొంతు నొక్కేస్తున్నారు. ఇంకా నిజంగా ఉద్యమం చేసిన వాళ్ళను ప్రజలకు దగ్గర లేకుండా ఎక్కడో అడవులకు నెట్టివేస్తే సమాజానికి ఎంత నష్టం అవుతుందో చూడండి. ఇప్పుడు ఎట్ట రావాలి వాళ్ళు? మళ్ళీ ఇప్పుడు థియరైజ్ ఏం చేస్తున్నారు? అప్పుడు నక్సలైట్లు బాగుండ్రి, ఇప్పటి నక్సలైట్లు మారిపోయినరు. ఏం మారలే, మళ్ళీ బూజు పట్టిన సిద్ధాంతం, అదే సిద్ధాంతంతోటే ఉన్నారు. ప్రజల పక్షాన పేద ప్రజల కోసమే ఉన్నామని చెప్పుకుంటున్నారు. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు దగ్గర రాణిస్తలేరు. అప్పుడు రాణించే అవకాశాలు ఉన్నప్పుడు చేసిండ్రు కనుక అప్పుడు పేరు అట్లా ఉంది. ప్రజల పక్షాన పోట్లాడే కమ్యూనిస్టులు కావచ్చు, లేకపోతే ఇటు మావోయిస్టులు కావచ్చు, మరి అలాంటి ప్రజల్ని, అలాంటి ఆదివాసీల్ని చంపుకుంటూ పోతున్నారు కదా సార్. దానికి సమాధానం చెప్పిన ఇప్పుడు వాళ్ళు చంపుకుంటూ పోతే సమాజం ఎక్కడ ఆగదు. వాళ్ళ దగ్గర తుపాకులు ఉంటాయి కనుక చంపుకుంటూ పోవడం అంటూ ఉండదు. కానీ ఈ కోవర్ట్ వ్యవస్థ ఏదైతే ఏర్పాటు చేసుకుంటారో, ఈ ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏదైతే చేసుకుంటుందో వాళ్ళకు అన్ని రకాలుగా అది మంచి పద్ధతి కాదు అని చెప్పిన తర్వాత కూడా వినకపోతే మేము కూడా మాట్లాడుతున్నాం. మేము ఆ ఇన్ఫార్మర్ వ్యవస్థను ప్రభుత్వాలు దానికి ఒడిగట్టొద్దు, పేదోళ్లను మీ ఆశలు చూపించి భ్రమలు కల్పించి మీ దాంట్లో చేసుకొని ఆ ఇన్ఫార్మర్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవద్దని
ఆ, మనం చెప్తున్నాం. ఇప్పుడు ఈ ఫైనల్గా సార్, ఇప్పుడు ఇంత మారణ హోమం జరుగుతుంది. దీనికి సంబంధించి రానున్న రోజుల్లో మావోయిస్టులు వాళ్ళ ఉనికిని వాళ్ళు కాపాడుకునే అవకాశం ఉందా లేదా? అయితే వాళ్ళ ఇప్పటికిప్పుడు వాళ్ళకు వచ్చిన ప్రమాదం అది పక్కకు పెడితే ఒక చర్చల ప్రక్రియ అనేది ఒకటి ముందుకు వచ్చింది కనుక, అంటే ఇటీవల కాలంలోనే దాదాపు 400-500 మంది మావోయిస్టులను కూడా హతమార్చిన పరిస్థితి ఉంది. అందుకే ఇప్పుడు దేశంలో చర్చ జరగాల్సింది ఏంటి అంటే, మీ ఛానల్స్ కనీసం మీరన్నా ఇలాంటి చర్చ పెడుతున్నారు, కానీ ఇంకా విస్తృతమైన చర్చ జరగాల్సింది ఏంటి అంటే, ఒక భారత ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉన్న అమిత్ షా ఇటువంటి డెడ్ లైన్ పెట్టవచ్చా అనే దాని మీద చర్చ జరగాలి. ఇటువంటి పదజాలం పరిభాషలో సంభాషించవచ్చా అనేది చర్చ జరగాలి. మావోయిస్టులను చంపేసి స్వీట్లు పంచుకొని డాన్సులు చేయటము ప్రజాస్వామిక వ్యవస్థలో చెల్లుబాటు అవుతుందా అనే దాని మీద చర్చ జరగాలి. మరి యుద్ధం అని మాట్లాడటం అనేది అది అంతర్గతంగా ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఈ మధ్య భారతం ఏదైతే ఉందో ఇది భారతదేశానికి సరిహద్దుల 650 మిలిటరీ క్యాంపులు పెట్టిండ్రు. ఆ పోలీస్ క్యాంపులు పెట్టడం ఏ మేరకు అది మనం ప్రజాస్వామ్య వ్యవస్థ అంగీకరిస్తుంది అనే దాని మీద చర్చ జరగాలి. లక్షలాది పోలీసు బలగాలను మోహరించి ఉన్నారు. ఇది ఎందుకోసం అని మనం చర్చ జరగాలి. ఆ తర్వాత అక్కడ ఆ వనరులు కొల్లగొట్టుకుపోవటానికి 104 MOUలు ఒక బస్తర్ ప్రాంతంలోనే సిద్ధంగా ఉన్నాయి. 104 MOUలు అవసరమా? ఆ MOUలు ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నారు? ఎక్కడ పోతుంది ఈ సంపద? మేము ఈ సంపదను ఎవరు అడ్డం వచ్చినా సరే మేము కొల్లగొట్టుకుపోతామని బహిరంగంగా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా. ఇదేం అభివృద్ధి అనే దాని మీద చర్చ జరగాలి. అంతేగాని ఇప్పుడు ఆ చర్చ దారి తప్పి ఏమవుతుంది, అవును మావోయిస్టులు తుపాకులు పట్టుకున్నారు కనుక తుపాకులతో సమాధానం చెప్తుంది అనేది ఒక భావన ప్రబలి ఉంది. అది తప్పు. ఏ సెక్షన్లు ఎంత నేరం చేస్తే ఏ శిక్ష వేయాలి అనేది అన్ని సెక్షన్లలో వివరించి ఉంది. అసలు ఏది వదలలే. ఆయుధాలు పట్టుకుంటే నేరమే, ఆర్మ్స్ యాక్ట్ ప్రకారంగా నేరమే. ఆ నేరం ఆ సెక్షన్ల ప్రకారంగా, ఆ చట్టాల ప్రకారంగా శిక్షించాలి, కానీ ఎంత నేరానికి అంత శిక్ష విధించాలి. కానీ ఒకటేసారి ఏకంగా మన దగ్గర మిలిటరీ ఉందని, మన దగ్గర బలం ఉందని చెప్పి, ఎట్లయినా ప్రభుత్వాలు బలం ఉందని చెప్పి చంపేసేయండి అనేది ఇది ప్రజాస్వామ్య దేశంలో ఇది ఎట్లా మనం దాన్ని సమ్మతం పలకగలము అనే దాని మీద చర్చ జరగాలి. వాళ్ళు ఉంటారా, ఆ గడువు తేదీ నాటి తర్వాత వాళ్ళకు ఉనికికి ఏమవుతుంది అనేది ఇటువంటి తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగించుకుంటూ వస్తే మనకు ఒక శ్రీకాకుళం ఒక నక్సల్బరీ ఉదంతాలు ఉండొచ్చు, కానీ నీవు ఆ భావజాలాన్ని అయితే తుడిచిపెట్టలేవు కదా. రేపు నక్సలైట్లను తుడిచిపెడతావేమో, లేకపోతే ఇంకోటి చేస్తావేమో నీకున్న బలం ముందు, కానీ ఆ భావజాలాన్ని, వాళ్ళు ఇచ్చిన ఆలోచన విధానాన్ని తుడిచిపెట్టడం ఎవరికి సాధ్యమవుతుంది? ఎందుకు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి నీవు ఆ పద్ధతిని, ఆ పాలసీ విధానాన్ని అవలంబిస్తున్నావు? ఆదివాసీలను ఆ అడవి నుంచి ఎల్లగొట్టే మనకు ఆ రాజ్యాంగం ఒప్పుకుంటుందా? మరి రాజ్యాంగం అంటే రాజ్యాంగానికి సంబంధించి భారతదేశంలో అందరూ రాజ్యాంగానికి సంబంధించే ఫాలో అవుతున్న పరిస్థితి. మావోయిస్టులు ఫాలో అవుతున్నారు. అయితే మావోయిస్టులు ఈ రాజ్యాంగం మీద, ఈ ప్రజాస్వామిక వ్యవస్థ మీద విశ్వాసం లేదని అనే వాళ్ళే ఈ ప్రజాస్వామిక వ్యవస్థ మీద, రాజ్యాంగం మీద వాళ్ళకి ఎంత మేరకు విశ్వాసం ఉంది అనేది వాళ్ళ టెస్ట్. ఇప్పుడు వాళ్ళకు రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో భారత ప్రభుత్వం,
మరి 5th షెడ్యూల్ ఉంది, 6th షెడ్యూల్ ఉంది. 5వ షెడ్యూల్ ప్రకారంగా ఎవ్వరు కూడా ఆదివాసీ ప్రాంతాల్లో ఎలాంటి పర్మనెంట్ వాళ్ళ ల్యాండ్ తీసుకోవటానికి లేదు, అక్కడ వెళ్ళి నివాసాలు ఏర్పాటు చేసుకోవటానికి లేదు. ఆ పెసా చట్టం ప్రకారంగా ఆ గ్రామసభ తీర్మానం ఉండాలి. ఇప్పుడు ఆ గ్రామసభ ఇన్ని క్యాంపులు పెట్టుకుంటూ 650 క్యాంపులు ఈ దండకారణ్యంలో ఉన్నాయి. అవి ఎప్పటి నుంచో పెట్టుకుంటూ వస్తున్నారు. మన తెలంగాణ ప్రాంతంలో కూడా వచ్చేసినాయి. 4 క్యాంపులు తెలంగాణ ప్రాంతంలో కూడా వచ్చినాయి. ఆదివాసీ ప్రాంతాల్లో పర్మనెంట్ సెటిల్మెంటు జరగకూడదు అనేదే కదా చట్టం చెప్తుంది, రాజ్యాంగం చెప్తుంది. మరి వీళ్ళకు రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే మరి ఇదెందుకు చేస్తున్నారు? ఆ పెసా చట్టం మీద గౌరవం ఉంటే, 170 చట్టం మీద గౌరవం ఉంటే ఎందుకు క్యాంపులు పెడుతున్నారు? ఎందుకు ఇంతమంది పోలీసు మిలిటరీ అక్కడ ఉంది? ఒక్కసారి వాళ్ళు ఆ డ్రెస్సులు వేసుకొని పెద్ద పెద్ద తుపాకులు వేసుకొని తిరుగుతుంటే మగవాళ్ళకే భయం వేస్తుంది, మన బోటోళ్ళకే భయం వేస్తుంది. ఆదివాసీ మగవాళ్ళకి ఎంత భయం వేస్తుంది? మరీ ముఖ్యంగా ఆదివాసీ మహిళలు వాళ్ళకి ఎంత భయంగా జీవితాలు గడుపుతారో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. వాళ్ళు అటవీ సంపద కోసం అటవీకి వెళ్ళాలి, ఆ కట్టెల కోసం వెళ్ళాలి, ప్రతిదానికి అడవి మీద ఆధారపడి జీవించే వాళ్లకు అడవి వాళ్ళే ఉన్న నేపథ్యం చూడండి. వీళ్ళిద్దరి మధ్యలో ఒక క్యాంపు వెలిసి పెద్ద పెద్ద తుపాకులు, పెద్ద పెద్ద పోలీసులు తలెత్తి చూస్తే కూడా కనబడని ఆ కాంపౌండ్ వాళ్ళతో నిర్మాణాలు ఏంటి అది? మరి అవి ఎందుకు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయంటే ఆ పోలీసు బలగాలు, ఆ పోలీస్ క్యాంపులు చట్టానికి వ్యతిరేకంగా, రాజ్యాంగంలో రాసుకున్న 5th షెడ్యూల్కు వ్యతిరేకంగా ఎందుకు ఏర్పాటు కాబడుతున్నాయి అంటే అక్కడ ఉన్న ఓనర్ను మల్టీనేషనల్ కార్పొరేషన్స్కు, కార్పొరేట్ శక్తులకు వాటిని దోచిపెట్టడం కోసం వీళ్ళను మావోయిస్టులను చంపేయాలి, అక్కడ నివసిస్తున్న ఆదివాసీలను భయపెట్టి వాళ్ళను విస్థాపనకు గురి చేయాలి. మొత్తం అడవి ఖాళీ అయితే దాంట్లో ఉన్న అడవి సంపదను మొత్తం కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పాలనే ఒక కుట్ర జరుగుతుంది కదా. దీన్ని భారత సమాజం కొంత విమర్శనాత్మకంగా, విశ్లేషణాత్మకంగా, కొంత అధ్యయనపూరితంగా ఇందులో ఉన్న మాయం, కుట్ర, ఇది ఏం డెవలప్మెంటు? ఏమంటున్నారు? ఒక అభివృద్ధి జరగాలంటే మరి ఆ ఖనిజ సంపద తీయాలి కదా. ఆ ఖనిజ సంపదను తీసిన తర్వాత భారత ప్రభుత్వం తిరిగి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందా? కొన్ని వస్తువులను ఉత్పత్తి చేస్తుందా? ఆ ఉత్పత్తి అయిన వస్తువులను ఇతర దేశాలకు అమ్మితే అమ్మగా వస్తే విదేశీ మారక ద్రవ్యం వస్తే ఆ విదేశీ మారక ద్రవ్యం తీసుకొని మళ్ళీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మీద పెడితే ఇది ఎకనామిక్స్. సింపుల్గా అట్లా కాదు. ఇక తవ్వాలి, ఆ ఖనిజ సంపద ఇవ్వాలి, ఈయన చేతులు పెట్టాలి, గింతంత కమిషన్ వస్తుంది భారత ప్రభుత్వానికి. మొత్తం సంపద అంతా కొల్లగొట్టుకొని పోయి కార్పొరేట్ శక్తులే, ఆ కాంట్రాక్టర్లే ఇతర దేశాలకు అమ్ముకునే ప్రక్రియ. ఇది డెవలప్మెంటా? ఎంత విధ్వంసం! ఆ హస్దేవ్ అడవులో లక్షలాది చెట్లు ఇప్పటికీ ఆదానికి అప్పచెప్తే నరికేసేసాడు. నీకు ఎక్కడికి వెళ్ళి ఈ ఆక్సిజన్ వస్తుంది? అడవులు లేకపోతే, ఆ చెట్లు లేకపోతే, గుట్టలు లేకపోతే, మనం అడవులను రక్షించుకోకపోతే నీకు ఎక్కడ ఈ ఆక్సిజన్ వస్తుంది? ఎక్కడ ఒక సమతుల్యం ఏర్పడుతుంది? ఎంత జీవ వైవిధ్యం దెబ్బతింటుంది? ఎంత పర్యావరణం దెబ్బతింటుంది? రేపు భవిష్యత్ తరాలకు నువ్వు ఏమి ఇవ్వబోతున్నావు? ఆదివాసీలు రక్షించుకుంటున్నారు అడవిని. అది మన కోసం రక్షించుకోవటం కోసం వాళ్ళు యుద్ధంలో ఉన్నారు. వాళ్లకు మనం సంఘీభావం తెలియజేయాల్సిన అవసరం, అండగా ఉండాల్సిన అవసరము. ఇవాళ జరుగుతున్న ఈ యుద్ధం ఏదైతే ఉందో దాన్ని నిలువరించడం కోసం ఒక చర్చల ప్రక్రియ అనేది ముందుకు వచ్చింది కనుక ఈ చర్చలు భారత ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ముందుకు ఎలక్షన్ల సందర్భంగా తీసుకొచ్చిన ప్రక్రియ కనుక దానికి మేము సమ్మతము, మేము సిద్ధమే, చర్చలకు సిద్ధమే అని ఆ పార్టీ ప్రకటించి ఉన్నది కనుక ఆ ప్రక్రియ ముందుకు సాగే విధంగా ఈ యుద్ధం ఆగిపోవటం కోసం ఆదివాసీలు అందులో బలవుతున్నారు కనుక ఆదివాసీల మరణం, వాళ్ళు జెనోసైడ్ అని కూడా అన్నాడు, నరసంహారం జరుగుతుంది. ఆదివాసీల నరసంహారాన్ని నిర్వహించటం కోసం చర్చల ప్రక్రియ మనం ఆహ్వానించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. చూడొచ్చు. అంటే ఇటు మావోయిస్టులు శాంతియుత చర్చలకు మేము సిద్ధము,
అన్న అంశానికి సంబంధించి ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ గారు అయితే ఇంతసేపు మనతో మాట్లాడడం జరిగింది. చూస్తూనే ఉండండి కాలేజీ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సన్ని.